హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ తర్వాత టాస్క్ లో కింగ్ లా అనిపించే మరో కంటెస్టెంట్స్ పృథ్వీ. మిగిలిన సమయంలో పృథ్వీ ఎలా ఉన్నాయి, టాస్క్ విషయానికి వస్తే మాత్రం ఆయన పులిలా రెచ్చిపోతాడు. శరీరానికి దెబ్బలు తగులుతాయనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకోడు. ప్రాణాన్ని పనంగా పెట్టి ఆడేస్తాడు. అందుకే కోపం వచ్చిన సమయంలో పృథ్వీ ప్రవర్తన ఆడియన్స్ కి నచ్చకపోయినా కూడా 12 వారాల నుండి సేవ్ అవుతూ వస్తున్నాడు. అయితే ఇంత కష్టపడి గేమ్స్ ఆడిన పృథ్వీకి ఫినాలే వీక్ కి వెళ్లడం అత్యవసరం. అందుకే టికెట్ ఫినాలే టాస్క్ లో కూడా విశ్వరూపం చూపిస్తున్నాడు. నిన్న 2 టాస్కులు ఆడిన ఆయన నేడు 2 టాస్కులను కూడా ఆడాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అతి కష్టమైన టాస్కులని నేడు బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ టాస్కులో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, గౌతమ్ పాల్గొన్నారు. ఈ రోజు జరగబోయే టాస్కులను నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి, భూపాలం, వితిక షేరులు విచ్చేశారు. మొదటి టాస్క్ ఏమిటంటే శరీరానికి ఆయిల్ రాసుకొని స్లోప్ గా ఉండే వాళ్ళ మీద నడుచుకుంటూ ఒక పక్క ఉన్న బొమ్మని మరో పక్కకి చేర్చాలి. ఇలా ఎవరైతే ఎక్కువ బొమ్మలను చేరుస్తారో వాళ్ళు గెలిచి 3వ కంటెండర్ గా నిలుస్తారు. ఈ టాస్కులలో నిఖిల్ గెలవగా పృథ్వీ 2వ స్థానంలో నిలుస్తాడు. ఈ టాస్కులు ఆడుతున్న సమయంలోనే పృథ్వీకి తీవ్ర గాయాలు అవుతాయట. ఈ గాయాలతోనే ఆయన 2వ టాస్క్ ని కూడా పూర్తి చేస్తాడు. బాగా దెబ్బలు తగలడంతో మెడికల్ రూమ్ కి తరలించారు. అయితే నేడు 2 టాస్కులను బాగా ఆడిన పృథ్వీకి బ్లాక్ బ్యాడ్జ్ ఎందుకు ఇచ్చారని సోషల్ మీడియాలోని నెటిజన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. అయితే పృథ్వీకి దెబ్బలు బాగా తగలడంతో తదుపరి టాస్కులు ఆయనకి బదులుగా వేరే వాళ్ళు ఆడే అవకాశం వస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే బ్లాక్ స్టార్ బ్యాడ్జ్ ని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎంత మాత్రం నిజముందో తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాలి. ఇక మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.